అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మొరిషియస్ దేశంలో ఉన్నాను. విజయవంతంగా 59వ దేశంలోకి అడుగుపెట్టాం. చక్కగా ఈ దేశాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మంచి మంచి ప్రదేశాలన్నీ చూపించబోతున్నాను మీకు. వీడియోస్ కంటిన్యూస్గా చూడండి. అలాగే ఇక్కడ మొరిషియస్లో ఉంటే నాకు ఏమనిపిస్తుందంటే రెండవ భారతదేశంలో అడుగుపెట్టాననే ఫీలింగ్ కలుగుతుంది. అసలు నేను ఎక్కడో వేరే దేశానికి వెళ్ళినట్లే లేదు. ఎక్కడ చూసినా కూడా భారత సంతతికి చెందిన వాళ్ళే. గత మనం చెప్పుకుంటూనే ఉన్నాం, 200 సంవత్సరాల నుండి 300 సంవత్సరాల క్రితం నుండి ఫ్రాన్స్ వాళ్ళు అలాగే బ్రిటిష్ వాళ్ళు మన భారతీయుల్ని చాలా మందిని తీసుకొచ్చారు. దగ్గరగా 5 లక్షల మంది పైన జనాన్ని తీసుకొచ్చారంట. ఇక్కడ బానిస పనులు చేయించుకోవడం కోసం, అలాగే వ్యవసాయం చేయించడం కోసం, ఇంక అన్నిటికీ చిత్రహింసలు పెట్టి చాలా మందిని చంపేశారు కూడా. ఇప్పుడు నా వెనక ఉన్న ఇల్లు చూస్తున్నారు కదా, ఇది ఒక బెంగాల్ రాష్ట్రం ఉంది కదా, అక్కడ వాళ్ళకి చెందిన వాళ్ళు ఇల్లు, వెస్ట్ బెంగాల్. అప్పుడెప్పుడో వచ్చారంట 200 సంవత్సరాల క్రితం వీళ్ళ ముత్తాతలు ఆ పనులు చేయడం కోసం. ఇప్పుడు ఇలా ఇక్కడ సెటిల్ అయ్యి నన్ను గుర్తుపట్టారు కూడా. చాలా సంతోషం అనిపించింది. ఎయిర్పోర్ట్లో నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి కూడా పెట్టుకున్నారు. నేను హోస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చాను. ఈ ఉన్న ఏరియా పేరు మర్చిపోయాను. నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను నేను ఎక్కడున్నానో. ఇక్కడ నుండి క్యాపిటల్ సిటీ పోర్ట్ లూయిస్కి వెళ్ళటానికి ఒక అరగంట పడుతుంది. ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. నాతో పాటు మన మీరా గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ మీరా మ్యామ్. Good morning. హౌ ఆర్ యూ? All well. And not only that, thank you for hosting me. Oh, most welcome. Yeah. My pleasure. Yeah. మ్యామ్ వచ్చి మనం లాస్ట్ వీడియోలో సాయిబాబా టెంపుల్లో మనం గుర్తుంది కదా మీకు. వాళ్ళు చాలా సేవ చేస్తున్నారు. పిల్లల్ని తీసుకొచ్చి ఫ్రీగా ఎడ్యుకేషన్, ఫ్రీగా మెడిసిన్స్, మొత్తం అన్ని బట్టలు ఇలాంటివన్నీ చాలా మంచి మంచి విషయాలు తెలియజేసుకుంటున్నాం. మనం వాళ్ళకే వచ్చి మన మిత్రుడు, తెలుగు మిత్రుడు ఒకళ్ళు 2 లక్షల వరకు పంపిస్తానని చెప్పారు. వాళ్ళకే నేను హ్యాండ్ ఓవర్ చేస్తుంది. అనుకోకుండా వీళ్ళు నాకు ఎయిర్పోర్ట్లో కలిసి ఇలా వచ్చాను. నా వెనక పక్కే చూస్తున్నారు కదా, పెద్ద స్కూల్ కూడా ఉంది. కరెక్ట్గా ఈ స్కూల్ పక్కనే వీరి ఇల్లు. వారి మదర్ని కూడా మీట్ అయ్యాను. చక్కగా చాలా బాగా మాట్లాడారు. నాకు భలే అనిపించింది. ఓహో సూపర్. మహాత్మా గాంధీ సెకండరీ స్కూల్ సొలిఫిరినో అని ఉంది. చూసారా? భలే ఉంది, భలే సూపర్ కదా. మహాత్మా గాంధీ పేరు పెట్టారు. భలే థ్రిల్లింగ్ అనిపించింది. ఇప్పుడు వచ్చి ఇక్కడ సమ్మర్, అందుకనే స్కూల్స్ అన్నిటికీ హాలిడే. చాలా వేడి ఉంటుందంట. నెక్స్ట్ 10 days అయితే చాలా కష్టంగా ఉండబోతుంది అనిపిస్తుంది. కానీ పర్లేదు, సరదాగా ఎంజాయ్ చేద్దాం. కొత్త కంట్రీ కదా. ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, అందమైన కొండలు. భలే అనిపిస్తుంది ఆ కొండల్ని చూస్తున్నప్పుడు. అయిగోండి ఇక్కడ బస్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. వీళ్ళకి బస్సులు చైనా వాళ్ళు స్పాన్సర్ చేశారనుకుంటా. దాని మీద చైనా ఫ్లాగ్ కూడా ఉంది బస్సుల మీద. చాలా మంచి విషయం. మొదటి రోజు వాన పడుతుంది. అదిగోండి పైన మబ్బులు, నా చేతి మీద చినుకులు కనపడుతున్నాయి అనుకుంటున్నాను మీకు. ఒక పక్కనేమో ఎండ. చూసారా? చాలా విచిత్రంగా ఉంది ఈ ప్రదేశం మొత్తం అంతా. అదిగోండి మ్యాంగోస్, మొత్తం మ్యాంగోస్, కొబ్బరికాయలు అన్నీ ఉన్నాయి. అదిగోండి మా బస్సు వచ్చేస్తుంది. దాని మీద పోర్ట్ లూయిస్ ఎక్స్ప్రెస్ అని రాసుంది, బ్లూ లైన్ అని. ఈ బస్సు ఎక్కి వెళ్ళబోతున్నాం మేము ఇప్పుడు. బస్ ఎక్కి కూర్చున్నాను. సీటు లాస్ట్లో దొరికింది. పర్లేదు, ఫుల్ బిజీగానే ఉంది. ఏసీ బస్సు దొరకడం వల్ల మంచిగా ఉంది. హాయిగా వెళ్తున్నాము. ఒక పక్క మళ్ళీ ఎండ వచ్చేసింది ఇప్పుడే. క్యాపిటల్ సిటీకి వచ్చేసాము. ఇదిగోండి మొత్తం ఎత్తైన బిల్డింగ్లు, బ్యాంకులు అన్నీ కనబడుతున్నాయి. కరెక్ట్గా ఇది నేను ఆశ్చర్యపోయాను. మన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ బిల్డింగ్, LIC, అలాగే ఇండియన్ ఎంబసీ కూడా ఇక్కడే ఉంటుందంట దీని లోపలే. మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఒకప్పుడు ఉండేదంట. సూపర్ కదా. చాలా వరకు మొరిషియస్లో ఉండే మొత్తం మన భారతదేశం సంబంధించినవి ఉంటాయంట. అన్న స్ట్రీట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు గిటార్ వాయిస్తూ. పాపం ఏదో ప్రమాదంలో ఇతను 2 కాళ్ళు కోల్పోయినట్టున్నారనిపిస్తుంది పెద్ద అయినా. ఇట్లా నడుచుకుంటూ వెళ్తే వాటర్ ఫ్రంట్ దగ్గరికి వెళ్తాం. చాలా బాగుంటుంది అక్కడ లొకేషన్. ఇప్పుడు అది చూసుకోవడానికే వెళ్తున్నాను. మన మీరా గారు ఇప్పుడే SBM బ్యాంక్కి వెళ్ళారు. నా పక్కన అదే ఉంది. ఇదిగోండి లెఫ్ట్ సైడ్లో అంతా వ్యూ భలే ఉంది కదా సార్. ఇట్లా వాకింగ్ చేసుకుంటూ ఈ ఏరియాలో మొత్తం వచ్చేసాం. ఇప్పుడు ఇక ఒంటరిగా ఇక మనం ప్రయాణం చేయటమే ఈ ఏరియా అంతా.
చూద్దాం, సాయంకాలం వరకు తిరుగుదాం. నెట్ కొంచెం సమస్య ఉంది, ఇంటర్నెట్ స్పీడ్ లేదు, అందుకనే నేను వీడియో చాలా లేట్ పడుతుంది. కనీసం 7 గంటల సమయం పట్టింది నాకు 11 GB డేటా ఉన్న వీడియో అప్లోడ్ చేయడానికి. అందుకే నిన్న మధ్యాహ్నం 11:30 అయినట్టుంది నేను వీడియో రిలీజ్ చేసేలోపు. ఇక్కడ జనాభా 12,80,000 మంది నివసిస్తున్నారు మారిషస్ దేశంలో. క్యాపిటల్ సిటీలో ఏమో 1,45,000 మంది నివసిస్తున్నారు. ఇక్కడ అన్ని రకాల మతాల వారు ఉంటారు, కానీ ఎక్కువగా ఉండేది ఇక్కడ మన హిందువులు 50% వరకు, తర్వాత 32% వరకేమో ముస్లిమ్స్, ఒక 18% వరకేమో క్రిస్టియన్స్, ఇక అదర్స్ ఏమో మిగతాదంతా అదర్స్. బాగుంది కదా ఏరియా, ఎంత బిజీగా ఉన్నారో చూడండి లైఫ్. అలాగే మరొక విషయం ఏంటంటే మారిషస్ వచ్చి చాలా ఎక్స్పెన్సివ్ కూడా మనం భారతదేశంతో కంపేర్ చేసుకుంటే. బిజీ కొంతమంది డైలీ 2 jobs కూడా చేస్తారంట ఇక్కడ సర్వైవ్ అవటం కోసం. కరెక్ట్గా ఎదురుగా కనబడుతుంది, చూస్తున్నారు పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయి, అదంతా సముద్రం. ఇప్పుడు అక్కడికే తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. చాలా గొప్ప చరిత్ర ఉంది ఈ సముద్ర దీవికి. కరెక్ట్గా ఒక 500-600 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనం అసలు ఈ సముద్ర దీవిలో ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. ఇది ఒక ఎంటీ ల్యాండ్ ఈ దీవి. అప్పట్లో 1507వ సంవత్సరంలో పోర్చుగీస్ కనుగొన్నారని చెప్తున్నారు. కానీ అంతకన్నా ముందంట మలై సెయిలర్స్ అలాగే అరబ్ సెయిలర్స్ వచ్చారంట ఇక్కడికి ఈ దీవికి. వాళ్ళ బుక్స్లో రాసుకున్నారంట. మొదట పోర్చుగీస్ వచ్చిన తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు 1700 సంవత్సరంలో ఎప్పుడో. అప్పటి నుండి ఇక్కడ కొన్నాళ్ళు వాళ్ళ అండర్లో ఉంది ఈ దేశం. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళకి వచ్చింది. మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా ఉంది. మనం ఇక్కడ 1834లో వచ్చారని చెప్పుకుంటున్నాం కదా, వీళ్ళు మన భారతీయులు ఇక్కడికి, అంటే కరెక్ట్గా 190 సంవత్సరాల క్రితం. అందుకనే 5 లక్షల జనాభా తీసుకొచ్చారు కదా, అందుకే ఎక్కువగా ఇక్కడ ఇండియన్ పాపులేషన్ ఉండటం ఆ సంతతి. పోర్చుగీస్ ఏమో 1507 సంవత్సరంలో కనిపెట్టారు. ఫ్రాన్స్ వాళ్ళంట 1715లో కనిపెట్టారు. 1729లో ఏమో మనకి పాండిచేరి ఉందిగా, గుర్తుందిగా మీకు. అప్పట్లో ఫ్రెంచ్ వాళ్ళు అండర్లో ఉండేదని చెప్పేవారు పాండి. ఆ సమయంలో 1729లోనే ఇక్కడికి తమిళ వాళ్ళని తీసుకొచ్చారంట పని చేయడానికి. అది ఆ తర్వాత మళ్ళీ 1834 నుండి బ్రిటిష్ వాళ్ళు తీసుకొస్తాం స్టార్ట్ చేశారు. ఇక్కడ కూలి పనులు, ఏదో ఒక పనులు చేయించుకోవడానికి, అడవి అంతా కొట్టేయడానికి, అడవి మొక్కలు. ఆ తర్వాత వ్యవసాయం చేయించారు ఈ భూమిలో. మనల్ని బంగారం తీస్తామని చెప్పి మోసం చేసి పాపం మన కాకినాడ పోర్ట్ నుండి కూడా వచ్చారంట అప్పట్లో చాలామంది. మనం ఇందాక మీరా వాళ్ళు, నేను ఒక చిన్న పొరపాటు చెప్పాను, వాళ్ళు వచ్చి బెంగాల్ అని చెప్పి కాదంట, బీహార్ అంట వాళ్ళు. కానీ వీళ్ళు మట్టికి అలాగే స్టిక్ అయి ఉన్నారు చూశారు, హిందూ సాంప్రదాయాలు ఫాలో చేస్తూ ఇప్పటికి కూడా. అది చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మొత్తం హిందూ టెంపుల్స్ కూడా ఉన్నాయి చాలా ఎక్కువ వరకు. ఇక్కడ ఒక టన్నల్, నేను అవతల పక్కకి వెళ్ళాలంటే మనకి ఇక్కడ జీబ్రా క్రాసింగ్ అంటూ ఏముండదు. ఇదిగోండి ఇట్లా అండర్ గ్రౌండ్ టన్నల్స్ లాగా ఉంటాయి, వీటిలో నుండి మనం క్రాస్ చేయాలి అవతల పక్కకి. వాటర్ ఫ్రంట్ దగ్గరికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నా. క్రిస్టమస్ సంబరాలు మొదలైనవి, అదిరిపోయింది. ఎదుగోండి మధ్యలో అక్కడ క్రిస్టమస్ ట్రీ పెట్టారు. మొత్తం ఇక్కడ ఏవో కానీ కొన్ని చూస్తే మాన్యుమెంట్స్ ఉన్నాయి. అయిగోండి ఇందాక అవతల పక్క నుండి నేను నడుచుకుంటా వచ్చాను. ఇంకా మంచి మంచి హోటల్స్ కూడా ఉన్నాయి. అలాగే బ్యాంక్ ఆఫ్ చైనా అంట చూడండి. ఇది వాటర్ ఫ్రంట్, భలే ఉంది అసలు. వాటర్ ఫ్రంట్ మొత్తం మ్యూజిక్ అలాగే స్పీకర్స్ పెట్టి ప్లే చేస్తున్నారు. అలాగే హార్బర్ కూడా ఉంది ఎదురుగానే మనం చూసుకుంటే. ఇదిగోండి అదంతా మొత్తం సముద్రం. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఉపయోగించిన పిరంగుల్లాగా ఉన్నాయి ఇవి. కరెక్ట్గా వాటర్ ఫ్రంట్ ముందు ఒక 2 పిరంగులు ఉన్నాయి అంతే. ఇదిగోండి మొత్తం ఐరన్తో తయారు చేసిన పిరంగులు. అప్పట్లో ఇటువైపు నుండి ఎవరైనా లోపలికి రావడానికి ప్రయత్నిస్తే వాళ్ళ మీద యుద్ధం చేసేవారు గుండ్లు వదిలి. వాటర్ ఫ్రంట్ ఏరియాని చాలా బాగా డెవలప్ చేశారు. ఇది ఒక క్యాసినో అంట. అదిగోండి ముందు మొత్తం పడవ ఆకారంలో పెట్టి చాలా బాగా పెట్టారు కదా, సింహాన్ని పెట్టి. అలాగే అప్పట్లో ఉపయోగించిన గుండ్లు చూడండి, ఎంత పెద్ద పెద్ద గుండ్లు ఉపయోగించేవాళ్ళు శత్రువుల మీద విసిరేయడానికి. అలాగే యాంకర్ కూడా ఉంది ఇక్కడ. మొత్తం చూడండి కొండరాలతో నిర్మించిన ప్యాలెస్ లాగా ఉంది చూస్తుంటే. వాటర్ ఫ్రంట్లోనే మొత్తం రకరకాల మొక్కలన్నీ సేల్ చేస్తున్నారు చూడండి. బంతిపూలు, రోజా పూలు, కొన్ని ఏవో ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి ఈ ఏరియాలో.
అలాగే అంబ్రెల్లా ఇదిగోండి మొత్తం ఎలా ఉంది, బాగుంది కదా, పైన ఇట్లా పెట్టడం గొడుగులు బాగుంది. అంబ్రెల్లా స్క్వేర్ అని పిలుస్తారు. ఈ వాటర్ ఫ్రంట్ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ బాగా షాపింగ్ మాల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక స్టార్ పెట్టారు చూడండి, కరెక్ట్గా ఈ స్టార్ దగ్గర అందరూ వచ్చి ఫొటోస్ దిగుతున్నారు, బాగుంది. మన భారతదేశానికి ఇక్కడ చాలా లావాదేవీలు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది కదా ఈ ట్రామ్ సర్వీస్, ఒకే ఒక ట్రామ్ సర్వీస్ ఉంది ఇక్కడ లైన్. ఈ ట్రామ్ అంతా మొత్తం నిర్మించింది మన భారతదేశమేనంట, స్పాన్సర్షిప్. ఇట్లా చాలా చాలా మంచి మంచి విషయాలంతా చేశారని చెప్తున్నారు. మంచి ఫ్రెండ్షిప్ ఉంది. కరెక్ట్గా బ్యాక్ సైడ్లోనే ఎల్ఐసి బిల్డింగ్ ఇందాక చూసుకున్నాం కదా ఎల్లో కలర్ది. ఇది చాలా మందికి మారిషస్ హనీమూన్ డెస్టినేషన్ కూడా. పెళ్ళైన కపుల్స్ అందరూ కూడా చాలా మంది ఇక్కడికి వస్తారు, ఎందుకంటే బ్యూటిఫుల్గా ఉంటాయి ఇక్కడ అంతా. బీచెస్ కూడా చాలా చిన్న సముద్రది, ఇంకా ఇప్పటి వరకు ఏ పొల్యూటెడ్ అవ్వలేదు. అలాగే చూసుకుంటే గత 30 సంవత్సరాల్లో అసలు చాలా మంచిగా డెవలప్ అయ్యిందని చెప్తున్నారు ఈ దేశం. అంతకుముందు అయితే అసలు చాలా దారుణంగా ఉండేదంట, చిన్న చిన్న పనులు చేసుకుంటూ. నేను మీరా వాళ్ళ మదర్తో కూడా మాట్లాడాను, వారికి వచ్చి 72 సంవత్సరాల వయసు. బామ్మగారు చెప్తున్నారు, అప్పట్లో మాకు అసలు మంగళసూత్రం కూడా ఉండేది కాదు, అసలు ఎఫోర్డ్ చేయగలిగే వాళ్ళం కాదు అవి కొనుక్కోవడానికి. అందుకని జస్ట్ ఒక తాడు కట్టేవాళ్ళు మెడలో, అలాగే గాజులు, ఇయర్ రింగ్స్ పెట్టేవాళ్ళు, మనుషులను స్తోమత బట్టి అని అన్నారు. హోమం పెట్టారు, హోమం చుట్టూతా తిరిగేవాళ్ళం అని. ఇది ఒక ఉత్తరాల మ్యూజియము. ఇది 1870లో నిర్మించారంట. చూడండి పురాతనమైన బిల్డింగ్. అప్పట్లో మూటల్లాగా వచ్చాయంట, సంచుల్లో గుడ్డల్లో కట్టి ఉత్తరాలు, ఏది పడవలో ఆధారంగా తీసుకుని ఇతర దేశాలకు పంపించేవారంట. అలాగే ఇక్కడికి వచ్చేవి కూడా 1868లో ఇది కన్స్ట్రక్షన్ పూర్తయితే, బట్ 1870 నుండి అఫీషియల్గా వర్క్ అయింది. అంతకు ముందు కూడా ఉంది ఇక్కడ పోస్ట్ ఆఫీస్, అది వేరే చాట. తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేశారు, ఇది మెయిన్ పోస్ట్ ఆఫీస్ అయింది. ఇప్పుడు ఇది మ్యూజియం లాగా కూడా ఉపయోగిస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్లోనే మనకి ఇక్కడ ఒక మార్కెట్ ఏరియా ఉంటుంది, చాలా ప్రత్యేకమైన మార్కెట్. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంటుందంట, దీంట్లో మంచి మొరిషియన్ ఫుడ్ కూడా దొరుకుతుందంట, చాలా టేస్టీగా ఉంటుందని చెప్తున్నారు. వీలైతే అవి కూడా ట్రై చేద్దాం. మార్కెట్లోకి రాగానే మనకి మొదట కనపడింది వెనీలా. ఇదిగోండి ఇదే వెనీలా. యా వెనీలా, కొత్తిమీర అన్నీ దొరుకుతున్నాయి, కూరగాయలు. ఇదిగోండి మొత్తం అందరూ భారతీయులే, సంతతి చెందిన వాళ్ళే ఇక్కడ వాళ్ళందరూ. ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఇవ్వండి లెట్యూస్ ఎక్కువగా తింటారనుకుంటా, లెట్యూస్ బాగా అమ్ముతున్నారు సలాడ్లోకి. అట్లాగే ఇవ్వండి గ్రౌండ్ నట్స్ కూడా ఉన్నాయి, పైనాపిల్, బనానా, లిచీ, కార్న్, అన్ని ప్రతి ఒక్కటి దొరుకుతుంది. సేమ్ ఇక మనకి ఇండియాలో ఉన్న ఫీలింగే కలుగుతుంది కంప్లీట్గా 99% వరకు. చాలా పెద్ద మార్కెట్ ఇది, ఫేమస్ మార్కెట్ ఇది. ఇక్కడ ఇదే ఫుడ్ కోర్ట్లో ఒక బిర్యానీ తీసుకున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా లైట్గా తిన్నాను. ఇదిగోండి మంచిగా 2 లెగ్ పీసులు, బంగాళదుంప, లెట్యూస్ పెట్టిస్తున్నారు. మన దగ్గర 300 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. బాగుంది. నో 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 పర్లేదు, కానీ చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్, బట్ బాగుంది. మెయిన్ బిర్యానీ చికెన్ కానీ చాలా సాఫ్ట్గా ఉంది. సముద్రం ఒడ్డున ఇక్కడ చాలా హిస్టారికల్ బిల్డింగ్స్ ఉన్నాయి, వాటిల్లో ఇది కూడా ఒకటి. ఇది చూస్తున్నారు కదా విండ్ మిల్, ఇది అసలు మొట్టమొదటి నిర్మించింది 1736లో అంట, కానీ రీకన్స్ట్రక్షన్ చేశారంట దీన్ని. మరి ఇప్పుడు ఏదో ఒక సమస్య వల్ల కూలిపోయి ఉండొచ్చు. 1990లో చూడండి ఎంత బాగుందో. కరెక్ట్గా దీని బ్యాక్ సైడ్లో ఉంది చూస్తున్నారు కదా, అది పెద్ద గోడౌన్. అది కూడా ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం నిర్మించింది. మొత్తం అప్పట్లో పడవల్లో, షిప్స్లో, పెద్ద పెద్ద షిప్స్లో రైస్ ఇవన్నీ వచ్చాయి కదా, వాటిని ఇక్కడ దిగుమతి చేసుకుని ఇక్కడ భద్రపరిచి ఇక్కడ నుండి మొత్తం ల్యాండ్కి అంతా పంపించేవారంట, మెయిన్ ల్యాండ్ మొత్తానికి. విండ్ మిల్ లోపలికి వెళ్తున్నాను. మొత్తం చూడండి ఎలా ఉందో, చెక్కతో ఎంతెంత పెద్ద పెద్ద మొద్దులు చెక్కతో నిర్మించారో చూసారా. దాని మీదే రాశారు కూడా చూడండి. ఇవ్వండి బిల్ట్ ఇన్ 1736, కానీ ఇవ్వండి రీస్టోర్డ్ ఇన్ 1998. మళ్ళీ ఈ మొత్తాన్ని ఇలా ఉండేది 1735లో ఇక్కడ. సూపర్ ఉంది కదా. అట్లాగే అప్పట్లో ఉపయోగించిన పనిముట్లు
నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, దీన్ని తిప్పుతూ ఉండేవాడిని. అబ్బా ఇది కదలట్లేదు, అది చాలా వీక్గా ఉంది, అది చాలా బరువు ఉంది, ఎప్పుడో కానీ ఎవరో మీద పడుతుంది, వీళ్ళు మార్చాలి, చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ విషయాలు. ఇది కూడా చిన్నప్పుడు బూతి మీద ఉండి తిప్పుతూ ఉండేవాడిని, తిరగట్లేదు ఇది. అప్పుడులో కొడవళ్ళు చూడండి ఎలా ఉన్నాయో, కొడవళ్ళు మన వ్యవసాయం చేసిన వాళ్ళు, మన వాళ్ళు భారతీయులు. ఇవన్నీ అప్పట్లో కట్టిన హిస్టారికల్ బిల్డింగ్స్ అన్నీ, రోడ్స్, ఫొటోస్ తీసి ఇక్కడ పెట్టారు. సూపర్ కదా. అదిగోండి విండ్ మిల్లు లోపల పైన ఎంత పెద్ద చక్రం ఉందో చూడండి. ఆ చక్రమే బయట రెక్కలు ఉన్నాయి కదా, ఆ రెక్కలు తిప్పుతూ ఉన్నప్పుడు ఇది తిరుగుతూ ఉంటుంది. దానికి ఒక బెల్ట్ కూడా ఉంది చూసారా, సూపర్ ఉంది అసలు. ఇంత పురాతనమైన విండ్ మిల్ చూడటం ఇప్పుడే నేను. విండ్ మిల్క్ ఆపోజిట్లో ఇలా ఉంటుంది. మొత్తం కోస్ట్ గార్డ్ షిప్స్ అన్నీ ఉన్నాయి అక్కడ, పిరంగులు. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంటుంది. చుట్టూతా కొండలు, కొండలకి సముద్రానికి మధ్యలో ఉంటుంది ఈ అందమైన క్యాపిటల్ సిటీ పోర్ట్ లూయిస్. మన భారతీయులు ఎన్నో సంవత్సరాలు బానిసగా పనిచేసిన ఈ ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు బాధ కూడా వేస్తుంది. పాపం ఎన్ని నరక యాతన అనుభవించుంటారో, చిత్ర హింసలు పెట్టారంట తెలుసా అసలు. మొత్తం ఈ బిల్డింగ్ అంతా ఇదిగోండి ఇక పార్కింగ్ ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు గోడౌన్గా ఉండేది చూడండి. మొత్తం వాటి మీద అంకెలు రాసి ఉంది, 2, 3, 4, 5 అని చెప్పి. ఎలా ఉందో వావ్. ఇంకొకటి గమనించాను నేను, ఆ చివరిని చూసారా, ఒకప్పుడు ఎట్లా ఉండేదో. పై ఫ్లోర్ నుండి కిందకి మరి వస్తువులు పంపించడానికి, బ్యాగులు పంపించడానికి ఇదిగోండి రౌండ్గా చూసారా స్టాక్. పైకి ఎక్కిట్టాలంటే ఎట్లా ఎక్కిస్తారు కానీ ఇబ్బంది పడుతూ, వాటి దింపేటప్పుడు అయితే ఈజీ. ఆ మూటల్ని వీటి సాయంగా గుండ్రలుగా దింపచ్చు. ఇది నేను మొదటిసారి చూశాను. మారిషస్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మొదట రావాల్సింది ఈ ప్రదేశానికే. మనం అపరవాసి ఘాట్, ఇదే కరెక్ట్గా వాటర్ ఫ్రంట్ ముందు ఉంటుంది. హిస్టారికల్ వరల్డ్ హెరిటేజ్ ప్లేస్. ఇక్కడే మనల్ని పడవలో తీసుకొచ్చి ఎక్కడెక్కడో భారతదేశం నుండి, కొంతమంది బీహార్ నుండి, కొంతమంది ఆంధ్ర నుండి, కాకినాడ నుండి, అలాగే గుజరాత్ నుండి, వాళ్ళందరూ పడవల్లో నుండి 6,000 కిలోమీటర్లు 5,000 కిలోమీటర్లు ప్రయాణించి సముద్రంలో ఎంతో కష్టాలు పడి వచ్చిన తర్వాత కూడా నరకయాతన అనుభవించి ఇక్కడే మొదట అసలు మన భారతీయులు అడుగు పెట్టింది. అపరవాసి ఘాట్ లోపలికి వచ్చాను. ఇక్కడ లోపలికి రాగానే ఎంట్రన్స్ ఈ హిస్టరీ గురించి తెలియజేయమని చెప్పాను. వాళ్ళు చక్కగా నాకు తెలియజేశారు. అట్లాగే వాళ్ళు మొహాలు చూస్తున్నారు కదా, వాళ్ళు మొహాలు చూసినప్పుడు నాకు అనిపించింది పక్కా వీళ్ళు భారతీయులు అని చెప్పి. హాయ్, హౌ ఆర్ యూ? Hi, I'm fine, and you? Thank you for asking. I'm good. What's your name? My name is Kira. Where are you from? I'm from Mauritius. Mauritius? Yes. But where are your ancestors coming from? My ancestors came from Pondicherry. Pondicherry? Yes. Oh, that's very cool. I hear the Pondicherry people came here so long back, right? Yes. Maybe 1735 something, huh? Maybe, yes. Huh? Yes. Almost 290 years finished now, huh? That's good. Nice meeting you. I love Pondicherry so much because I already visited Pondicherry. It's a beautiful city. I hope one fine day you should visit. Yes, I Pondi. really hope so. Yes, yes. What's your name? Hello, my name is Meghna. I have to tell you one big story about Meghna. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, మేఘన అనే అమ్మాయిని. 4 సంవత్సరాలకు ఆ అమ్మాయి ఎప్పుడు నన్ను ప్రేమించలేదు. నేను అసలు ప్రపోజ్ చేయలేదు, ధైర్యం చేయలేకపోయినప్పుడు. వేర్ ఇస్ యువర్ యాన్సిస్టర్స్ కమింగ్ ఫ్రమ్? From India, Bihar. బీహార్. నైస్ మీటింగ్ యూ, నైస్ టాకింగ్ టు యూ. Thank you. థ్యాంక్ యూ. లోపల మ్యూజియంకి వచ్చినప్పుడు ఇక్కడ మరొక మన భారతదేశ మిత్రులు పరిచయం అయ్యారు. వాళ్ళని కూడా పరిచయం చేసుకుందాం. హాయ్, హౌ ఆర్ యూ? Hi, I'm good. వాట్స్ యువర్ నేమ్? My name is Sarthak Jain and I am from Haryana, India. దట్స్ నైస్. వాట్ అబౌట్ యూ? My name is Pratiksha and I am from Uttarakhand. ఓకే. What are you doing here in Mauritius? Okay, so as we are newly married, so one of my friends. Congratulations. Thank you so much. Thank you. So one of my friends suggested that you have already explored most of the Indian places. Why not to go to Mauritius and have a good look to the beautiful beaches? So that's why we came here. Very good idea. Yeah. It's a nice place for honeymoon you. couple. Yes, Enjoy, absolutely. you will love this place. Yes, And yes. already you took car rental, right? Yeah. So we have taken the car rental. It's really amazing because you can explore the places by your own self. You don't have to be dependent on anybody. Just like my friend, he's also a wanderer, and I also want to be a same like exploring the places by my own self. ఇప్పుడు నేను చెప్తున్న హిస్టరీని కరెక్ట్గా జాగ్రత్తగా వినండి. ఫ్రెంచ్ వాళ్ళ పాండిచెరీ
వదిలేసేయండి. అది వచ్చి ఒక స్లేవ్ అనుకోండి. ఆ తర్వాత ఇంకొక రకంగా కూడా వచ్చారంట, కాంట్రాక్ట్ బేస్ మీద కూడా ఇక్కడికి వచ్చారంట ఉద్యోగం చేయడానికి. ఇలాంటి పడవలో సేమ్ ఇలాగే ఉండేదంట పడవ, దాన్ని అట్లాస్ అని పిలుస్తారు. అప్పట్లో కల్కత్తా నుండి వచ్చిందంట. మొట్టమొదటి బ్రిటిష్ పీరియడ్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు. అప్పుడు భారతీయులు 36 మంది వచ్చారంట. ఆ మొట్టమొదటి వచ్చిన 1834లో వచ్చిన భారతీయులు లేబర్ ఒక రోజుకి వచ్చంట వీళ్ళకి 5 రూపాయలు జీతం ఇచ్చేవారంట మగవారికి, ఆడవారికి ఏమో 2.5 రూపాయలు ఇచ్చేవారంట అప్పట్లో. ఇది స్లేవరీ కాదు, స్లేవ్ వేరు, జాబ్ చేయటం వేరు. ఆ 36 మంది పేర్లు ఇక్కడ రాశారు చూడండి. ఏదైనా మన అంటే కల్కత్తా నుండి వచ్చారు కదా మొదటి షిప్, మొత్తం అక్కడ బెంగాల్లో ఉండే వాళ్ళే వచ్చి ఉండొచ్చు. ఏదైనా తెలుగు రిలేటెడ్గా ఉండేది, తమిళ్ రిలేటెడ్గా ఉండే పేర్లు ఉంటాయేమోనని అనుకున్నాను, ఏమీ తగలలేదు నాకు ఇక్కడ. అలాగే వీటిని చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి అసలు ఇవి ఈ పైపుల్లాగా ఉన్నాయి అని చెప్పి, ఒక టిన్స్ లాగా ఉన్నాయి అని చెప్పి. ఈ టిన్స్ మీద ఇది ఒక ఐడి కార్డ్ అంట చూడండి. ఈ టిన్ లోపల ఇది మూత, ఈ మూత తీసేస్తే మనం లోపల ఒక పేపర్ ఉంటుందంట, డాక్యుమెంట్. ఆ పర్సన్ పేరు రాసి ఆ డాక్యుమెంట్ లోపల ఉంటుందంట. అంటే ఒక రెసిడెంట్ పర్మిట్ లాగా. ఇది ఎప్పుడు మెడలో తగిలించుకుని ఉండాలంట. ఇది వీళ్ళు చెప్పడం ఏంటంటే స్లేవరీగా వచ్చిన వాళ్ళను అసలు బాగా చిత్రహింసలు పెట్టేవారంట. బట్ కాంట్రాక్ట్ బేస్ వచ్చిన వర్క్ ఏంటంటే కొంతమంది ఏమో సంవత్సరంకి, 2 సంవత్సరాలకి, కొంతమంది 5 సంవత్సరాలు కూడా కాంట్రాక్ట్ తీసుకుని వచ్చేవారంట ఇండియా నుండి అప్పట్లో. అది కొంతమందిని ఏమో చీట్ చేసి తీసుకొచ్చారు. ఇవన్నీ చాలా సీక్రెట్స్ మనకు తెలియకుండా ఉంటాయండి. అప్పట్లో పెద్దవాళ్ళు ఎవరున్నారు, ఆ పెద్దవాళ్ళు షేర్ చేస్తేనే కదా. ఆల్రెడీ 190 సంవత్సరాల పైన పూర్తి చేసేసుకుంటుంది. ఆ తర్వాత అంతం అయిపోయింది. అప్పట్లో మన భారతదేశ సంతతికి చెందినవారు ఆడవారు మగవారు ఎలా ఉండేవారో చూడొచ్చు. మనం ఉదాహరణ తీసుకోవచ్చు. ఎందుకంటే వెనక్కి వెళ్ళలేం కదా జీవితంలో మనం. వాళ్ళ వస్త్రధారణ, అట్లాగే వారు వేసుకునే బంగారం నగలు, అప్పట్లో వాళ్ళు పెట్టుకునే బొట్టు విధానం అసలు ఎంత విచిత్రంగా ఉందో చూడండి. చాలా అందంగా ఉన్నారు కదా అసలు ఆవిడ బొట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో. అట్లాగే ఇయర్ రింగ్స్ కూడా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్. వీళ్ళందరూ కాంట్రాక్ట్ బేస్డ్ మీద వచ్చిన వాళ్ళని చెప్తున్నారు. వాళ్ళ పని పూర్తి అయిపోయిన తర్వాత వారు ఫ్రీడమ్గా కూడా తిరిగేవారంట. అది ఎలాంటి వీళ్ళకి రూల్స్ ఉండేవి కాదని చెప్తున్నారు. మనకి లోపల ఒక పడవని కూడా చిత్రీకరించారు మనకు తెలియటం కోసం. అదిగోండి పడవ లోపల లేయర్స్ ఎలా ఉంటుంది, పైన ఎలా ఉంటుందని చెప్పి. ఇలా రూమ్స్ లాగా ఉండి మళ్ళీ కింద స్టోర్ రూమ్ లాగా ఉంటుంది. అదిగోండి ఈ స్టోర్ రూమ్లో మొత్తం అంతా వారి ప్రయాణం కోసం, అట్లాగే ఇక్కడికి వచ్చినాక తినటం కోసం కూడా అన్నీ ఇట్లా పెట్టుకునేవాళ్ళు. రైస్, మొక్కజొన్న, అట్లాగే గాజు బాటిల్స్, ప్లేట్స్. ఇవ్వండి అప్పట్లో చెక్క బాక్సులు ఇలా భద్రపరుచుకునేవాళ్ళు. మీ అందరికీ ఒక విషయం తెలుసు అనుకుంటున్నాను. ఈ ప్రపంచ పటంలో మన భారతదేశంకి మన భారతీయ మ్యాప్ వచ్చి ఒకలాగా కనపడుతుంది, బయట దేశస్తులందరికీ ఒకలాగా కనపడుతుంది. ఇలాంటి కాంట్రవర్సీ లేకుండా ఉండటం కోసమే అనుకుంటా ఇక్కడ కరెక్ట్గా ఈ ఫోటో స్టిక్ చేశారు. ఈ ఫోటో వెనకాల మనకి అసలు ఇక్కడ ఎలా పెట్టారా అనేది మనకి మ్యాప్లో తెలుస్తుంది. ఎందుకంటే పీఓకే అని మనం పిలుచుకుంటూ ఉంటున్నాం కదా. అప్పట్లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం ఎప్పుడు మరి వెనక్కి తీసుకుంటామేమో, కానీ ఇటువైపు చైనా కూడా ఆక్యుపై చేసింది. ఆక్యుపై చేసిన తర్వాత మన భారతదేశం ఎలా ఉంటుందో అలా చూపిస్తున్నారు ప్రపంచ మొత్తం పటాల్లో. నేను చాలా దేశాల్లో కూడా చూసి షాక్ అయ్యాను. హాస్టల్స్లోను, హోటల్స్లోను ప్రపంచ పటం పెడుతూ ఉంటారు కదా వాళ్ళు. అప్పట్లో ఇలా ఉండేది. ఇదిగోండి అట్లాస్ పడవ. ఇలాంటి పడవలో వచ్చారు అప్పుడు భారతీయులు 36 మంది. చూసారా ఎలా ఉందో నమూనా ఈ నిర్మించిన ప్రదేశం అంతా. అలాగే రైల్వే ట్రాక్ కూడా ఉంది చూడండి. ఇక్కడ పనిచేసేటప్పుడు షుగర్ ఎస్టేట్ ఉంటుంది కదా, ఆ ఎస్టేట్లో లేబర్ ఉంటారు కదా, వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు చూడండి. అప్పట్లోనే చూసారా ఇన్స్ట్రుమెంట్ పట్టుకొని తను వాయిస్తున్నారు. పంచి కట్టుకున్న అతను, ఇంకో అతనేమో షర్ట్ పట్టుకోలేదు, కర్ర పట్టుకున్నారు. మరొక అతనేమో కింద కూర్చొని ఉక్కా కొడుతున్నట్టున్నారు. అక్కడ పెద్ద ఆయన మొత్తం చెప్తున్నారు, మేము వయసు పెరుగుతున్న కొద్దీ మాకు జీతం కూడా పెంచుతూ ఉండేవారని. 3 రూపాయల నుండి 4 రూపాయలు, 4 రూపాయల నుండి 7 రూపాయలు, 7 రూపాయల నుండి 10 రూపాయలు. మొత్తం చెరుకు అదిగోండి. అప్పట్లో ఇలా ఉండేవారు. మొరీషియస్లో జనం మొత్తం ఆడవారు అంతా చూశారు కదా. షుగర్ క్యాంప్స్ అంట. ఇవ్వండి అప్పట్లోనే ఫెస్టివల్స్ కూడా జరిగాయి. మనం తమిళనాడులో చూసాం కదా ఇది ఫెస్టివల్స్. అట్లాగే బర్మాలో కూడా వేడి నిప్పుల మీద నడుచుకుంటూ వెళ్ళటం. అడవిలో దొరికే ఈ అడవిలో ఐలాండ్ దొరికే ఆకులతో ఇలాగా ఇల్లు నిర్మించుకొని ఇట్లాగా మట్టి అలికి ఇట్లా నివసించేవారంట అప్పుడు
150 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం వచ్చిన కొత్తల్లో మొత్తం మట్టిళ్ళు, అట్లాగే తీగలు కట్టుకునేవాళ్ళు బట్టలు వేసుకోవడానికి. ఇలాగే వంట సామాగ్రి అంతా లోపలే ఉండేది. ఇది కిచెన్. చాలా గ్రేట్. అప్పట్లో వాళ్ళు భారతీయులు, ఆడవారైనా సరే మగవారైనా కానీ ఎంత కష్టపడి ఉంటారో ఇక్కడ. అప్పట్లో ఉపయోగించిన బుట్టలు, అట్లాగే అక్కడ చూడండి రామాయణం అంట, చూసారా, హోలీ బుక్, రామాయణం కూడా తీసుకొచ్చి చదువుకునేవాళ్ళు ఇక్కడ వీళ్ళు మన భారతీయులు. ఇక్కడ మరో బాధాకరమైన విషయం కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు డిస్కనెక్ట్ అయిపోయారు భారతదేశంతో. ఎవరు ఎక్కడి నుండి వచ్చారో, వాళ్ళ చుట్టాలు ఎవరో అసలు ఏమీ తెలీదు. వాళ్ళ ఇల్లు ఎలా ఉండేది ఇప్పుడే మనం చూసుకున్నాం కదా ఉదాహరణగా. అక్కడ పెద్ద ఆయన చూశారు కదా, దంచుతున్నారు, కింద ఆడవాళ్ళందరూ పని చేసుకుంటూ ఉన్నారు. నిజంగా నాకు ఒకటి గబాల్నే తల్లో ఒక ఐడియా వచ్చింది. అంటే మనుషులంగా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాము. అంటే మా ఇంటి పేరు వచ్చి మాలెంపాటి కదా. ఈ మాలెంపాటి ఇంటి పేరుతో ఎవరైనా మొరీషియస్లో ఉంటే చెప్పండి, మా పూర్వీకుల్ని ఒకసారి కలవాలనిపిస్తుంది. నిజంగా నా జన్మ ధన్యమైనట్టే ఒకవేళ ఉంటే మట్టికి. వాళ్ళు చాలా ఆనందపడతారు ఈరోజు నన్ను చూసి, ఎందుకంటే భారతదేశం నుండి వచ్చి అలాగే వాళ్ళ వంశంలోనే వాడిని కాబట్టి అని. ఎవరైనా ఇక్కడ నాకు తెలుగులో కనిపిస్తే వాళ్ళ ఇంటి పేరు కూడా చెప్తాను. మీ ఇంటి పేరు కూడా మ్యాచ్ అయితే నాకు చెప్పండి తప్పకుండా. వాళ్ళ మెయిల్ ఐడి అలాంటిది ఏమైనా షేర్ చేస్తాను మీతో. ఇక్కడ చూస్తున్నారు కదా తొట్టెల్లాగా ఉన్నాయి. ఇవన్నీ మొత్తం స్నానాల గదులు అంట. అప్పట్లో 150 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం ఇక్కడ మొత్తం అంతా తీసుకొచ్చేవారంట. ఇక్కడ ఉండేవారు. ఇక్కడ నుండి తర్వాత మళ్ళీ చెరుకు క్యాంపులు ఉంటాయి కదా, అక్కడ పంపించేసేవారంట. మెయిన్ ల్యాండ్లో లోపలికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయేవారు జనం. బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో ఇక్కడ మొత్తం వేర్ హౌసెస్ కట్టి ఇక్కడికి వచ్చిన ఉంటారు కదా వర్కర్స్, వాళ్ళకి మళ్ళీ రెంట్కి ఇచ్చేవాళ్ళంట. నేను ఫ్రీ అనుకున్నాను. అలాగే ఇక్కడ చూడండి ఒక ఆవిడ అప్పట్లో 1878లో వచ్చారంట. ఈవిడ 7 ఏప్రిల్ రోజున దిగారు ఇక్కడ. ఇదిగోండి 33 సంవత్సరాలు మద్రాసు నుండి తీసుకొచ్చారంట ఈవిడ్ని. ఏంటిది ఓనమలై అంట తన పేరు, ఓనమలై. ఆడవాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఎప్పుడో నుండే ఉన్నట్టున్నాయి, వందల వేల సంవత్సరాల నుండి. మన మీరా మ్యామ్ ఉన్నారు కదా, వారి మదర్తో మాట్లాడి చెప్పా కదా, తనకి 72 సంవత్సరాలు మ్యామ్కి వయసు. ఆవిడికి 16 ఏళ్ళ వయసులోనే పెళ్లి చేశారంట. బాగా చదువుకునేవారంట, స్కూల్కి కూడా వెళ్ళి. అప్పట్లో ఇక్కడ మల్టీ లాంగ్వేజ్ తెలుసా, మొత్తం ఫ్రెంచ్, ఇంగ్లీషు, అలాగే లోకల్ లాంగ్వేజ్ కూడా మాట్లాడతారు. ఒక్కోసారి గబాల్నేది గుర్తురాదు. మొరిషియన్స్ మొత్తం మిక్స్డ్ ఉంటుంది లాంగ్వేజ్. ఇప్పుడు మనం చూసుకున్న మ్యూజియం ఆపోజిట్లోనే మనకి మసీద్ ఉంటుంది. చాలా పెద్ద మసీద్ అంట. కార్లు ఆగను కూడా ఆగట్లేదు, సిగ్నల్ పడ్డా కూడా విచిత్రంగా ఉంది. ఓహ్, బామ్మగారు చక్కగా చీర కట్టుకున్నారు, సూపర్. ఇక్కడ ఆపోజిట్లో ఉందంతా మొత్తం బస్ స్టేషన్ లాగా ఉంది. కొంచెం దూర ప్రదేశాలకి వెళ్తాయి అనుకుంటా. మొత్తం టాటా బస్సులు, అలాగే ఎయిచర్ ఒకటి ఉంది, అశోక్ లేలాంటి బస్సులు ఉన్నాయి మొత్తం ఇక్కడ. చాలా పాత బస్సులు, నా చిన్నప్పుడు చూసిన టాటా బస్సులు అయ్యి. అదిగోండి జమ్మా మసీద్ మొత్తం. ఇది చాలా పెద్దది, మొత్తం వైట్ కలర్లో వేసింది. బయట పెయింట్ అంతా చూడొచ్చు, చాలా బాగుంది చూడటానికి బయట నుండి. మరి లోపలికి ప్రవేశం ఉంటుందో లేదో తెలియదు, కానీ మొత్తం డోర్లు క్లోజ్ చేసి ఉన్నాయి. మేబీ వేరే ఒక ద్వారంలో నుండి వెళ్ళొచ్చు అనుకుంటా. ఇక్కడ మంచి వాసన వస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతం అంతా అగరబత్తి వాసన వస్తుంది. భలే ఉన్నాయి కదా ఆ గ్లాసెస్, ఏదో అంటారు ఇటాలియన్ గ్లాసెస్ ఏవో. ఇక్కడ పిల్లలకి సైకిల్ అమ్ముతున్నారు, బాగుంది. మా దుష్యంత్ గడికి మొన్నే ఒక సైకిల్ తీసుకున్నాను, ఇది బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ కాళ్ళు అందట్లేదు, కొంచెం పెద్ద సైకిల్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ అక్క వాళ్ళు చూస్తే మొత్తం కూరగాయలంతా కట్ చేసి రెడీగా ఉంచుతున్నారు. ఉద్యోగాల నుండి వచ్చిన వాళ్ళంతా డైరెక్ట్గా ఇలా ప్యాకెట్లు కొనుక్కొని, టైం వేస్ట్ అవ్వదు కదా, డైరెక్ట్గా వండేసుకోవచ్చు. ఇది మంచి పద్ధతి. అదిగోండి కాకరకాయ కోస్తున్నారు అక్క, మంచిగా గింజలన్నీ తీసేసి కాకరకాయతో. అక్క థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. इंडिया कुछ नहीं चाहिए अक्का, టూరిస్ట్ అక్క. అక్క చక్కగా హిందీ మాట్లాడుతున్నారు, సూపరు. ఇదిగోండి పనసకాయలు, పనస తొనలు, కాకరకాయలు అన్నీ ఉన్నాయి.
सोरकाई। मेरे को, मैं हैदराबाद से आया का, मेरे को थोड़ा थोड़ा हिंदी मालूम। मैं तेलुगु बात करती, तेलुगु मालूम, तेलुगु मालूम, मालूम मालूम तेलुगु मालूम, क्या मालूम तेलुगु? బాగున్నారా? అది అదో అక్క గుడ్ గుడ్ అక్క, నేను బాగున్నారా అంటే అర్థమైంది అక్కకి, అందుకే అచ్చా అని చెప్పి ఆన్సర్ ఇచ్చారు. अच्छा है, మీ ठीक है। పేరేంటి? మీ పేరు? अच्छा है। మీ పేరు? మీ పేరు? आपका नाम क्या? मेरा नाम है हाँ, आदमी को। आपका नाम? मेरा नाम है सुनीता। सुनीता? हाँ। ओके, अच्छा है, मस्त लगा। आपका नाम अक्का? आपका नाम? प्रिया। प्रिया? प्रिया। प्रिया? प्रिया। ఓ ప్రియా, ఓకే, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, బాయ్ బాయ్. అక్క వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు భలే సంతోషం అనిపించింది. అలాగే ఇలా చిన్న చిన్న వ్యాపారస్తులు ఈ రోడ్ల మీద పెట్టుకొని కూరగాయలు అమ్ముతూ ఇక జీవనం సాగిస్తున్నారు. అలాగే ఇక్కడ బామ్మగారు చూడండి, కేవలం ఒక 8 అట్టుపళ్ళు ముందు పెట్టుకొని, అక్క అయితే ఫుల్ సీరియస్గా ఉన్నారు. అక్కకి కెమెరా అంటే ఇష్టం ఉండదు అనుకుంటా, అందుకే అరిచారు. పర్లేదు, ఏం అవదులే, పెద్దవాళ్ళు కదా, కొంచెం కోపంగానే ఉంటారు కొన్ని విషయాల్లో, దాని గురించి మనం తప్పుగా అనుకోవడం ఏం అవసరం లేదు. ఎక్కడ చూసినా పచ్చదనం, చెట్లు, గార్డెన్స్, రిలాక్స్ అవ్వడానికి కూర్చోవడానికి కూడా పర్ఫెక్ట్, అసలు సూపర్ ఉంది. పెద్ద మర్రి చెట్టు ఉంది చూడండి, ఇక్కడ చాలా పెద్ద మర్రి చెట్టు. అయ్యయ్య, మొత్తం పాకిపోయింది చూడండి. ఒకటి అనుకున్నాను, 1, 2, 3, కనీసం 20 పైన ఉన్నాయి. ఎలా పాకిపోయింది చూసారా? ఆ చివరి నుండి ఈ చివరి వరకు మొత్తం పార్కులో. అట్లాగే కాలువలు కూడా గమనించవచ్చు, ఎంత శుభ్రంగా ఉన్నాయో చూడండి. సేమ్ ఈ కాలువలు అంటే జపానే గుర్తొస్తుంది మనకి. నీట్ అండ్ క్లీన్, వాటర్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. డ్రైనేజ్ సిస్టమ్ని ఎట్లా మరి డైవర్ట్ చేస్తున్నారేమో కానీ ఈ పార్కులో ఏదో కానీ మీటింగ్ జరుగుతున్నట్లు ఉంది. అందుకని చాలా పెద్దగా మొత్తం ఆఫీస్లో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మరి ఎందుకనో ఉన్నారు, ఏంటో ఏమైందో ఏంటో. అదిగోండి, ఏంటి ఏదైనా ఎమర్జెన్సీ వల్ల వచ్చారా ఏంటి ఇక్కడికి? అలాగే ఇక్కడ ఒకటి నేను గమనించా చూడండి, చూసారా? మన తెలుగులో రాసి ఉంది, సూపర్ కదా. 1881 నుండి 1956 వరకు వీరు ఉన్నట్టున్నారు. డాక్టర్ అంట. అనుకున్నట్లుగానే మన మిత్రుడు నాకు మెయిల్ చేశారు, కాంటాక్ట్ అయ్యారు, భలే అనిపించింది. థ్యాంక్ యూ బ్రదర్. ఫస్ట్ మీ పేరు చెప్పండి, ఒక్క నిమిషం. మీ పేరు? నా పేరు కృష్ణ అండి. ఓకే, ఎక్కడ ఊరు? నాది రాయలసీమ తాడపత్రిలో ఉంటాము. ఓకే, సూపర్. ఎన్నాళ్ళైంది ఇక్కడికి వచ్చి? 4 months అవుతుంది. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ నేను రిస్క్ అడ్వైజరీ డిపార్ట్మెంట్ లో చేస్తున్నాను. ఓకే, అంటే ఏంటి పొజిషన్? అంటే ఆడిట్ సర్వీసెస్ చేస్తాము. ఓకే, సీనియర్ కన్సల్టెంట్. అంటే అయితే ఇక్కడ కూడా మంచి బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడికి. ఆల్మోస్ట్ నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను 3 months కి. బట్ మళ్ళీ ఇక్కడికి ఆఫర్ చేశారు ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్. సూపర్ అండి, మంచి విషయం. మన మిత్రుడు హైదరాబాద్లో చేసేవారంటే అక్కడికన్నా కూడా ఇక్కడ మంచి ప్యాకేజ్ చేస్తున్నారంటే, అందుకని చెప్పి ఇలాగా చాలా మంది భారతీయులు బయటకు వస్తున్నారు, తెలిసిన విషయమే. ఇలా కొంచెం మంచి మంచి శాలరీస్ వచ్చినప్పుడు మనకు ఒంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం బయటికి వెళ్ళాలంటే ఆ ట్రైన్ సర్వీసెస్ ఉపయోగించవచ్చు. అలాగే ఈ బస్ సర్వీసెస్ కూడా, ఇదిగోండి విక్టోరియా అర్బన్ టెర్మినల్ అని పిలుస్తారు ఈ ప్లేస్ని. ఇదే ఇక్కడ బస్ స్టాండ్. ఇందాక ఇంకో బస్ స్టాండ్ చూసాక అది వేరు, ఇది వేరు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అందరం కలిసి డిన్నర్ చేస్తున్నాం. అట్లాగే మీరా వాళ్ళ చెల్లెళ్ళు, అట్లాగే ఆ తమ్ముడు ఉన్నారు, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ. ఆల్రెడీ మన మిత్రుల్ని పరిచయం చేసుకున్నాం. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? I'm fine, and you? Yeah, we have met today again, huh? Yes. That's nice. How are you? Good. You? That's nice. Anybody speak Telugu? Nobody. Hindi? Tamil? No. Not little bit Tamil? No. Thank you. Nice meeting you. Thank you. ఈ దేశం గురించి చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. అలాగే మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మొదటి రోజు నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బై బై.